తాత మనవడు స్టార్ట్ అయింది. ఇది ప్రారంభమైంది, ఇక్కడ చేరిపోయారు మీరు, అక్కడ ప్రారంభమైంది. అలా మిస్ అయ్యారు మీరు తాత మనవడు మధ్యలో తాత మనవడు స్టార్ట్ అయింది. అలా తాత మనవడు మిస్ అయ్యానండి నేను. టోటల్గా వస్తానని చెప్పాను, గురువుగారు క్లాస్ పీకాడు. ఈ సినిమా ఎప్పుడు మధ్యలో వర్క్ ఆపుకుని రాకూడదు, నువ్వు డైరెక్టర్ అయిన తర్వాత కూడా ప్రిన్సిపల్ పెట్టుకో, వద్దు నేను రెండో సినిమా చేయకపోను చేస్తాను అని సంసారం సాగరం అనే సినిమాతో స్టార్ట్ అయ్యింది. అది ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ప్రతాప్ ఆర్ట్స్ కే రాఘవ్ గారు అంటే ఎస్వి రంగారావు గారితో కూడా మీరు పనిచేశారు. ఎస్వి రంగారావు గారితో పనిచేశాను, ఆయనతో కూడా గొప్ప అనుభవం ఉందండి. ఒక్కసారి చెప్పండి గురుగారు వినాలని. అసలు ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారే ముందు నన్ను ఫస్ట్ ఆశీర్వదించిన వ్యక్తి అండి. మిమ్మల్ని నన్ను గురుగారు తీసుకెళ్లారు, సిట్ అవుట్లో ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు కూర్చొని ఉన్నారండి కుర్చీలో. నారాయణరావు గారు రండి, సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, డిస్కషన్ జరుగుతుంది సార్, ఇలాగా మా ఊరు అబ్బాయి అండి, మన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పెడదామని, వాళ్ళ నాన్నగారు డాక్టర్ గారు, అది ఇది అన్నాడు. అట్లాగే నారాయణరావు గారు తప్పకుండా బాబు ఏంటి పేరు అని, నా పేరు రేలంగి నరసింహారావు అండి, వెళ్ళి లోపలికి వెళ్ళి గురువుగారికి కుర్చీ తీసుకురా అన్నాడు. నేను వెళ్ళబోతుంటే గురువుగారు ఆపేటండి. సార్ వాళ్ళ నాన్న డాక్టర్ గారు సార్, చిటికేస్తే 15 మంది నౌకర్లు వస్తారు సార్, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్ ఆయనకి అక్కడ, నేను వెళ్ళి తెచ్చుకుంటానులేండి. నారాయణ గారు ఆగండి బాబు వెళ్ళి తీసుకురా కుర్చీ అన్నాడండి రాఘుల్ గారు. గురువుగారు అలాగే ఉండిపోయాడు సార్, వెళ్ళి కుర్చీ తీసుకొచ్చేసాను. సార్ నువ్వు వెళ్ళి మేము మాట్లాడుకోవాలి అన్నాడు. లోపలికి వెళ్ళాను, పేపర్ ఏదో చదువుకుంటాను నిలబడి అక్కడ. ఈ గోపాల్ అని ఆ బాయ్ 2 టీలు తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి ఇచ్చాడు. 2 టీలు తాగేశారు. తాగేసిన తర్వాత కబుర్లు ఆడుకుంటూ తాగేసిన తర్వాత కొంతసేపటికి బాబు నీ పేరు ఏంటి, నరసింహారావు కదా, రైట్ రా అన్నాడు. ఈ కప్పులు తీసుకెళ్ళి గోపాల్కి ఇచ్చేయి అన్నాడండి. సార్ అన్నాడు, వీళ్ళు నాన్న డాక్టర్ గారు, చిటికేస్తే 15 మంది వస్తారు, ఇదేగా మీకు చెప్పింది నారాయణరావు గారు. ఆగండి మీరు ఆగండి, అత్యుత్సాహం పనికిరాదు, ఆగండి బాబు తీసుకెళ్ళి కప్పులు లోపల పెట్టేశానండి. అయిపోయింది. పెట్టారు మీరు? పెట్టానండి, లోపల పెట్టానండి. వాళ్ళిద్దరూ మాట్లాడుతారు. గురువుగారు పిలిచారు, నరసింహరావు రా వెళదామని. వస్తుంటే భుజమే చేసి ఆపాడండి రాఘుల్ గారు. నారాయణరావు గారు ఈ కుర్రోడు పైకి వస్తాడండి. అదేలా చెప్తున్నాడు సార్, ఎప్పుడైనా మీరు ఇప్పుడు 2వ పిక్చరే మనకు 3వ పిక్చర్కి పని చేయబోతున్నాడు కదా. కాదు, ఈ సినిమా ఫీల్డ్లో మనం పనిచేసేటప్పుడు మన స్తోమత మర్చిపోవాలి, మన పొజిషన్ మర్చిపోవాలి. మా నాన్న డాక్టరు, చిటికేస్తే 15 మంది వస్తారు, నేను ఈ పని చేయడం ఏంటి ఆ పని చేయడం ఏంటి అని అనుకోకూడదు. ఎగ్జాంపుల్కి కెమెరామెన్ ఉన్నాడు, కెమెరా సెట్ చేశాడు, మీరు గమ్మున షార్ట్ రెడీ క్లాపింగ్ అన్నారు. షార్ట్ రెడీ అవ్వగానే అక్కడ చెప్పులు అయ్యో ఉన్నాయి అక్కడ ఆ ఫ్రేమ్లో. కెమెరామెన్ కంగారు పడి అటు ఇటు చూసి ఎవరై ఆ చెప్పులు, బాబు ఆ చెప్పులు కొద్ది అంటాడు. అక్కడ నరసింహారావు అన్నాడు పొరపాటుని. నేను డాక్టర్ కొడుకుని అని కూర్చుంటే అలా కుదురుతుంది? అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకపోతే ప్రొడక్షన్ ఆర్టిస్టెంట్ ఎవరైనా సరే అక్కడ ఉన్న వాళ్ళు కాలుతో అన్నా తీయాలి దూరంగా. అలాగే కాఫీ కప్ ఒకసారి ఆర్టిస్ట్ చేతిలో ఉండిపోతుంది, తీసుకోవాలిగా. గమ్ముని షార్ట్ రెడీ అవ్వగానే బాబు పక్కన ఉన్న వాడిని ఎవరిని అడుగుతారు, తీసుకోబోయే కప్ అని తీసుకోవాలి కదా. అప్పుడు నేను డాక్టర్ కొడుకున్నట్టు కుదరదు కదా. అంచేత అవన్నీ మనం మర్చిపోతే ఆ హోదాలన్నీ సినిమా ఫీల్డ్లో మనం పైకి వస్తాం. ఇవన్నీ కుర్రోడు మర్చిపోయాడు, దాన్ని బట్టి చెప్పాను నేను అన్నాడు సార్. అద్భుతం, మహానుభవం. నిజంగా కూడా నాట్ ఓన్లీ సినిమా రంగం సార్, నేను అనుకునేది ఇప్పుడు ఏ రంగంలో మనం ఎంటర్ అయినా మా తండ్రి ఇంత గొప్పవాడు, ఇంత మాకు ఆస్తి ఉంది, ఇలా ఉంది అనుకున్నవాడు ఎప్పుడూ పైకి రాడండి. వీకండి లేనప్పుడే ఇవన్నీ మర్చిపోయినప్పుడే వస్తాడండి అని నాకు అనుభవం మీద తెలిసిందండి. అలాగే చేసేవాడిని. తర్వాత షూటింగ్, అసలు ఎస్వి రంగారావు గారు మహానటుడు, ఆయన చూడటమే గొప్ప. నేను అసలు అద్భుతం అండి, అసలు ఆనందపడిపోయానండి. రోజు సెట్లో ఆయన ఒక్కోసారి అవుట్ ఆఫ్ మూడ్లో ఉంటాడు సార్. ఆయన వెళ్ళాలనుకుంటే తోటకి వెళ్ళిపోతాడు సార్. ఆయనకి తోట ఉండేది, 15 రోజులు 20 రోజులు తోటలో కూర్చుంటాడండి. అక్కడే ఉంటారు, అక్కడే కూర్చొని షూటింగ్లు ఏమీ లేవండి. ఈ లోపల ఇచ్చిన షెడ్యూల్స్ అన్నీ ఉష్కాకి మొత్తం ప్రొడ్యూసర్లకి. కరెక్ట్గా సంసారం సాగరం ఆ స్థితిలో పడిందండి.
పడినప్పుడు ఆయన బయటకు వస్తున్నాడు అని తెలిసేది ప్రొడ్యూసర్కి, వెళ్ళి క్యూ సిస్టమ్ కట్టేవారండి. నా సినిమా కాల్ షీట్ నా సినిమా కాల్ షీట్ ఇయ్యారండి. సరే రాఘవులు గారు అంటే బాగా ప్రేమ అండి, ఎందుకంటే బాయ్ దగ్గర నుంచి పైకి వచ్చాట రాఘవులు గారు, కే రాఘవులు గారు. విన్నాను నేను మనవాడు ఆయన అవస్థలు పడి అడ్డుపడుతున్నాను అనుకోకూడదు. ఎల్వి ప్రసాద్ గారు లేకపోతే మన బిఎస్ సుబ్బారావు గారు, సరిగ్గా గుర్తు రావట్లేదు, ఈవేళ విజయవాడ నుంచి ఒక కుర్రోడు వస్తాడు సెంట్రల్కి, వెళ్ళి నువ్వు రిసీవ్ చేసుకుని రా అంటే రాఘవ్ గారు వెళ్ళి రిసీవ్ చేసుకున్నది రామారావు గారు. ఎన్టీ రామారావు గారిని. ఎన్టీ రామారావు గారికి ఆ కత్తి సాము నేర్పించింది, ఆ కత్తి తిప్పడం ఎలాగా నేర్పించింది, ఎందుకంటే ఆయన ఫైటర్ గా కూడా చేశారు. అవును, రాఘవులు గారు. అలా రామారావు గారికి కత్తి యుద్ధం నేర్పించింది రాఘవ్ గారు అండి. మరి గ్రేట్ పర్సన్ ఆయన. సో అటువంటి రాఘవులు గారు అంటే ప్రేమ అండి. ఆయన సెట్కి వచ్చాడండి, గురువు గారు 15 పేజీలు సీన్ రాశారండి. ఆయన ఏకపాత్రాభినయం ఆల్మోస్ట్ ఆల్ 15 పేజీల సీన్, 15 పేజీల సీన్ అండి. అంటే ఆ ప్యాథటిక్ సీన్ ఒకటి ఉంటుంది అదా గురువు? అదేనండి. ఏంటంటే అదే సార్, అదే అతను సత్యనారాయణ గారు కొడుకుని బాగా విపరీతంగా ప్రేమిస్తాడు. అతనికి యాక్సిడెంట్లో కాలిపోయిందండి. పోతే ఈయన బర్మా వెళ్ళాడు, ఆయన వాళ్ళ దేశం వెళ్ళాడు. వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కాలు పట్టుకుని వచ్చాడు, ఆ కుర్రోడు కోసం అని పాపం. ఆ కొడుకంటే అంత ప్రేమ. తీరా వచ్చే టైంకి అతను చనిపోయి ఉన్నాడు, గోడ మీద బొమ్మలేగా ఉన్నాడండి ఫోటో. ఇది సీన్ అండి టోటల్గా. ముందు హుషారుగా వచ్చేసినటువంటి ఎస్వి రంగారావు గారికి ఈ విషయం తెలియక సత్యనారాయణ పిలుస్తాడు, శుభ్రని పిలుస్తాడు, వాళ్ళని అందరినీ పిలుస్తాడు. పిలిచేటప్పటికి ఏ సమాధానం చెప్పరు. ఎక్కడ బాబు అంటే ఈ ఎరకాల ఫోటో ఉంటుందండి. ఏమీ చెప్పరండి, ఏడుస్తూ ఉంటారండి. ఇతందే ఏకపత్రాలు అంతా ఏడుస్తూ కూర్చుంటారు, నాకు ఎలాగైతే అలాగైతే అని చూపిస్తారు. టర్న్ అయి చూస్తే ఫోటో దండేసి ఉంటుందని గోడ మీద. స్థానువులా నిలబడిపోతాడు, ఆ చేతిలో ఇది పడిపోతుంది. ఒరే ఏమిట్రా ఇది, ఏదో భుజాల మీద సంకల మీద ఉండవలసిన వాడి గోడకి కూర్చున్నాం అనే ఒక అద్భుతమైన సీన్ అండి అసలు. అది దగ్గర అన్ని పేజీలు, ఎక్కువ పేజీలు రాశారు గురువు గారు. అంజుబాబు గారు వెళ్ళి ఆ సీన్ వినిపిస్తే మళ్ళీ చదువు ఒకసారి అన్నాడు రంగారావు గారు. చదువుతున్నాడు, ఇక్కడ టిక్కు పెట్టు, వెళ్ళి ఇక్కడ టిక్కు పెట్టు, ఈ మధ్యలో తీసేయి. ఆయనే రంగారావు గారు మొత్తం తీసేశారు. గురువు గారు షార్ట్ తీస్తున్నాడు వేరే, వెళ్ళి మీ గురువుగారికి ఇంత అవసరం లేదు సీన్ అని వెళ్ళాడు. వెళ్తే గురువుగారు వచ్చారు. నమస్తే సార్. నమస్తే. అదే సీన్ చదివారట, ట్రిమ్ చేశారట, థ్యాంక్ యూ సార్, కానీ అంత సీను కావాలి సార్ అని గురువుగారు అన్నారండి. నేను క్లాప్ పట్టుకుని ఉంచున్నాను, నేను చూస్తున్నాను. మనం దగ్గరికి వెళ్ళే స్టేజ్ కాదు కదండి. ఎందుకు కాదు సార్? అలా కాదండి, సినిమా అంతట్లోకి ఈ పేజీ ఎందుకు ఉపయోగపడుతుంది అని మాకు తెలుస్తుంది కదా సార్. అది చర్రం లేచాడు సార్ రంగారావు గారు. లేచి చేతిలో కలం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన రాసేయడు. రైటర్ కమ్ డైరెక్టర్ అయితే ఇదేనా దొప్పు అని కాబోలీ క్యారెక్టర్ అయింది. టర్బన్ తీసి ఇసురు కొట్టాడు సార్. ఆ ఇంట్లో ఇల్లు స్ట్రీట్ సెట్ కలిపేసాం, ఇసురు కొట్టాడండి. ఆ స్టిక్ ఇసురు కొట్టాడు సార్, చచ్చర వెళ్ళిపోయాడు సార్. రాఘవులు గారు బయట కూర్చున్నాడండి కుర్చీలో. ఆయన ఇమీడియట్లీ వెళ్ళిపోవడం చూసి కారు తెప్పించుకు వెళ్ళిపోయాడు. ఈ లోపలికి వచ్చి నారాయణ గారు ఏంటండి ఇది, ఏమైంది, ఇదంతా చెప్పాడు. ఏంటండి ఇది, అది రాక మన షూటింగ్కి వచ్చాడు, ఏదోటి ఆయన చేసేయచ్చు కదా. చెప్పించేయడం ఏంటి సార్, మీరే కదా ఈ సీన్ బాగుందని అన్నారు, రేపు పొద్దున్న నన్ను అడుగుతారు కదా, మళ్ళీ గొప్ప ముంచేసావయ్యా. ఇప్పుడు ఆయన ఏంటో ఇప్పుడు షెడ్యూల్ ఎక్కడ అవుద్దో ఏంటో అని చెప్పేసి ఆయన కారు వేసుకుని వెనకాల వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడి నుంచి మద్రాసులో కొడంబాకం బ్రిడ్జి దిగి ఆ రెయిన్బో హోటల్ దగ్గర ఈ కాలు వెనకాల ప్రతాపరావు గారు వస్తుందండి. యూటర్న్ తీసుకున్నాడు సార్ రంగారావు గారు. ఈయన ఏంటిది మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు, ఎటు వెళ్తున్నాడు, ఈ లిబర్టీ సైడ్ ఏమైనా వెళ్తాడా ఆయన అని మళ్ళీ కారు ఆయన తిప్పితే స్ట్రైట్కి వెళ్తుంది. విక్రమ్ స్టూడియోలోకి వచ్చింది కారు. ఏంటిది బడి స్టూడియోలోకి వచ్చింది అని కారు దిగి లోపలికి వచ్చి ఆ ఫ్లోర్ బయట ఆగిపోయాడు. ఆయన లోపలికి వచ్చాడు. కాస్ట్యూమ్ అసిస్టెంట్ వాళ్ళు నుంచున్నారు. అంజుబాబుని పిలిచాడు. అంజుబాబు ఇట్రా, ఇంకో 10 పేజీలు సీన్ రాసుకోమను ఎక్స్ట్రా, ఆయన రాసింది కాకుండా
చేయలేని సత్తా ఉన్నప్పుడు అయ్యా నాకు మీరు ఆహా. అన్నాడు సార్. అంటే అలాగే సార్ అన్నాడు. కాస్ట్ బస్ స్టేట్ ఇలా నిలబడి చూస్తాండి, ఎత్తిమే కొట్టాడే, ఏటర్ నిలబడి చూస్తా, వెళ్ళి ఆ టర్పర్ స్టిక్ తీసుకురా అన్నాడు. ఈవినింగ్ 5 వరకు వేసుకున్న సీను 1 గంట లోపల ఫినిష్ చేసేసాడు. దట్ ఈజ్ ఎస్వి రంగారావు, దట్ ఈజ్ ఎస్విఆర్ వన్ అండ్ ఓన్లీ అని వెళ్ళిపోతూ గురువు గారిని అప్రిషియేట్ చేసి వెళ్ళాడు. అప్రిషియేట్ చేసి. ప్రతాపాడసరావు గారు నన్ను ఎలాగైతే అన్నాడో పైకి మీ వస్తావు బుసను తట్టారు. అన్నాడో, డైరెక్టర్ అంటే ఇలా ఉండాలయ్యా, చాలా గొప్ప విషయం. మేము ఏయో చెప్తా ఉంటాం, మొత్తం అంతా మీకు అవగాహన ఉంటుంది, చాలా పైకి వస్తావు నువ్వు అన్నాడు సార్. అప్పటి తాతమ్మనుడు చేస్తున్నా చేస్తున్నా కూడా కూడా చూడకూడా తాతమ్మనుడు అంత గొప్ప హిట్ ఇచ్చు కూడా కూడా ఇది రెండో సినిమాయే గురువు. రెండో సినిమా సేమ్ బ్యానరు సేమ్ సేమ్ బ్యానర్ ఇది సార్. ఆ విధమైన అనుభవం ఒకటి ఉందండి నాకు రంగారావు రంగారావు గారితో. సార్ ఆ సినిమా చేయడమే నేను గొప్ప